ఉస్మానియా ఆసుపత్రిలో మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొండవనమల గ్రామానికి చెందిన ముదుగు గుణశేఖర్ అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య పుట్టుకతోనే పిత్తాశయ ధమని కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చౌహాన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి బృందం ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. చౌహాన్ ఆదిత్య తల్లి అమల కాలేయాన్ని తన కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకుని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లి కుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. లష్కర్ బోనాల జాతరకు పలహారం బండ్లు తీసే నిర్వాహకులు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఉజ్జయిని మహంకాళి జాతరను పురస్కరించుకుని పలహారం బండ్ల నిర్వాహకులతో, దుకాణ యజమానులతో, వివిధ ఆర్గనైజర్స్తో నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన ఆర్గనైజర్స్ పలు సూచనలు చేయడంతో ఆలకించిన డీసీపీ వాటిని పరిగణలోనికి తీసుకుని జాతరను విజయవంతం చేస్తామన్నారు. మేడ్చల్ జవహర్ నగర్ లో మిట్ట మధ్యాహ్నం ఓ చోరీ చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ లో పారిజాతం అనే ఒంటరి మహిళ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న పారిజాతం ఉదయం 9 గంటలకు స్కూల్కు వెళ్లింది. పాఠశాల నుంచి తిరిగి వచ్చేసరికి దొంగలు 10,000 నగదుతో పాటు బంగారు నగలను ఎత్తుకెళ్లారని ఒంటరి మహిళ పోలీసులకు సమాచారం అందించింది. కాలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సర్దార్ 2 షూటింగ్ సెట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ యాక్షన్ షెడ్యూల్ ను తెరకెక్కించే సమయంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ ఎజ్మలై కింద పడి మరణించినట్లు సమాచారం. ఈ పోరాట సన్నివేశాలను దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి తీస్తుండగా ఎజ్మలై కింద పడి మృతి చెందాడు. ఇక ఎజ్మలైకు ఛాతీలో తీవ్రంగా దెబ్బ తగలడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని హీరో కార్తీ ప్రకటించారు. పెళ్లితో తన కెరీర్ ఆగిపోలేదని, కొత్తగా మొదలైందని నటి వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో మాట్లాడారు. తమకు జ్వరం ఉన్నా తెలుగు ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కు హాజరయ్యానని కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్దేవ్ తో ఇటీవల ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో భర్తతో కలిసి ఆమె పాల్గొన్నారు. తనను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నటి వరలక్ష్మి.